ఈ సెషన్లో మనం డెస్క్టాప్ స్క్రీన్ అండ్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఈ రెండింటి గురించి బేసిక్స్ చూద్దాం. మరి డెస్క్టాప్ స్క్రీన్ని మీరు ఓపెన్ చేయాలి అంటే మీకు స్టార్ట్ స్క్రీన్ నుంచి ఓపెన్ చేయొచ్చు. ఇట్లా స్టార్ట్ స్క్రీన్లో వన్ ఆఫ్ ద యాప్ లాగా ఈ యొక్క డెస్క్టాప్ స్క్రీన్ అనేది ఉంటుంది. డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి. సో మరి ఇక్కడ డెస్క్టాప్ మీద వేరే అప్లికేషన్ రన్నింగ్లో ఉంది కాబట్టి డెస్క్టాప్ కనిపించలేదు. మరి ఇక్కడ విండో కీని డీని కీబోర్డ్లో ప్రెస్ చేస్తే డెస్క్టాప్లోకి షిఫ్ట్ అవుతారు. కీబోర్డ్లో విండో కీ డి అంటే వేరే అప్లికేషన్ ఓపెన్ అయి ఉన్నా మీరు అందులోకి వెళ్ళొచ్చు అనమాట. మామూలుగా అయితే యాప్స్ ఇట్లా స్టార్ట్ స్క్రీన్లో యాప్స్ ఓపెన్ అయి ఉన్నప్పుడు డెస్క్టాప్లోకి వెళ్ళాలి అంటే డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, లేదంటే విండో కీని డీని ప్రెస్ చేస్తే డెస్క్టాప్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క డెస్క్టాప్లో మెయిన్గా రీసైకిల్ బిన్ ఉంది. మరి ఈ రీసైకిల్ బిన్ని మనం డిలీటెడ్ ఫైల్స్ని టెంపరవరీగా స్టోర్ చేసుకునేదానికి ఉపయోగిస్తాం. మళ్ళీ కావాల్సింటే ఈ రీసైకిల్ బిన్ నుంచి ఆ యొక్క డిలీటెడ్ ఫైల్స్ని రికవరీ మనం చేసుకోవచ్చు. ఓకే, ఇదే కాకుండా మనం వేరే అప్లికేషన్స్ కొత్తగా ఏవైతే ఇన్స్టాల్ చేస్తామో వాటికి సంబంధించిన షార్ట్ కట్స్ కూడా ఈ యొక్క డెస్క్టాప్ మీద ప్లేస్ చేయొచ్చు. మరి కింద చూసినట్లయితే ఈ యొక్క టాస్క్ బార్లో మీకు ఓపెన్ అయి ఉన్న ఫైల్స్ ఇట్లా మనం ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది, దానికి సంబంధించిన ఐకాన్స్ ఇవన్నీ కూడా షార్ట్ ఫామ్లో కనిపిస్తున్నాయి. అట్లానే ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, నెక్స్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్. ఫైల్ ఎక్స్ప్లోరర్ మీద మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. మరి ఫైల్ ఎక్స్ప్లోరర్ని ఇక్కడ క్లిక్ చేసే కాకుండా మీరు విండో కీని ఈని ప్రెస్ చేసినా కానీ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. విండో కీ ప్లస్ ఈ, లేదంటే ఇక్కడ ప్రెస్ చేయగానే ఇట్లా ఈ యొక్క ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్లో మీకు ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. మరి ఈ ఫైల్స్ని మీరు ఇట్లా లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే ఈ డ్రైవ్స్ మీద క్లిక్ చేస్తూ రైట్ సైడు ఆ యొక్క ఫోల్డర్సు వాటికి సంబంధించిన ఫైల్స్ ఇట్లా చూడొచ్చు. మీకు ఏదైతే వద్దనుకుంటారో ఆ ఫైల్ని జస్ట్ సెలెక్ట్ చేయండి, ఇట్లా డ్రాగ్ చేసి రీసైకిల్ బిన్లోకి తీసుకొచ్చి పడేయచ్చు. సో ఆ ఫైలు డిలీట్ అయిపోతుంది అనమాట, రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతుంది. లేదంటే జస్ట్ క్లిక్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేసినా సరిపోతుంది. లేదంటే రైట్ క్లిక్ చేసి డిలీటు, రీనేము, కట్టు, కాపీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి కూడా వీటికి సంబంధించిన అంటే మెనూ బార్లోకి వెళ్ళి కూడా మీరు వీటికి సంబంధించిన ఆపరేషన్స్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఈ రీసైకిల్ బిన్లో ఉన్న డిలీట్ అయి ఉన్న ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తే ఏదైతే డిలీట్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి పర్మనెంట్గా డిలీట్ చేయాలి అంటే మీరు రైట్ క్లిక్ చేసి ఎంటీ రీసైకిల్ బిన్ అంటే సరిపోతుంది. దీనిలోంచి కూడా రిమూవ్ అయిపోతాయి. లేదంటే మీరు రికవరీ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క రీసైకిల్ బిన్లో ఉన్న ఫైల్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి, రీస్టోర్ అంటే మీరు ఎక్కడి నుంచి డిలీట్ చేశారో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంది. ఇప్పుడు పర్మనెంట్గా మిగతా ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేయాలి అంటే ఎంటీ రీసైకిల్ బిన్ ఎస్ అంటే కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా సింపుల్గా మీరు ఆ యొక్క రీసైకిల్ బిన్ని డిలీట్ చేసేదానికి వాడుకోవచ్చు. అట్లనే ఇక్కడ డెస్క్టాప్
ఎఫెక్ట్స్ అనేటివి ఉన్నాయి. స్నాప్, మీరు ఇక్కడ ఏ విండో అయితే ఓపెన్ చేస్తున్నారో ఆ విండోని ఈజీగా ఇట్లా స్నాప్ చేసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ విండోస్ ఉన్నప్పుడు ఇట్లా సైడ్ బై సైడ్ మీరు, అంటే ఒకటి ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయింది, ఇంకొకటి పవర్ పాయింట్ ఓపెన్ అయింది, ఈ విధంగా స్నాప్లో పెట్టుకోవచ్చు. మరి ఇక్కడ టాస్క్ బార్లో కూడా మీరు ఇట్లా చూసినట్లయితే ఆ యొక్క ఓపెన్డ్ ఫైల్స్ యొక్క థంబ్నైల్స్ మీకు కనిపిస్తుంటాయి. దీన్ని వాటి యొక్క ప్రివ్యూలు ఇలా చూసి ఏది కావాల్సి ఉంటే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. మీరు దీన్ని పీక్ అంటారనమాట. ఓకే, అట్లనే నెక్స్ట్ షేక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెన్ అయి ఉన్నాయి, నెంబర్ ఆఫ్ విండోస్ ఓపెన్ అయి ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ యొక్క విండోస్ అన్నీ అవసరం లేదు అనుకుంటే జస్ట్ ప్రజెంట్ దీని మీద పట్టుకొని అట్లా షేక్ చేయండి. రిమైనింగ్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మినిమైజ్ అయిపోతాయి. అదనమాట షేకింగ్ అంటే. అంటే ప్రజెంట్ అప్లికేషన్ మాత్రమే క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది, రిమైనింగ్ అంతా ఓపెన్ అయిపోయాయి. ఓకే, మళ్ళీ షేక్ చేస్తే మళ్ళీ అవి వచ్చేసాయి చూడండి. మళ్ళీ షేక్ చేయండి, మళ్ళీ అవి మినిమైజ్ అయిపోతాయి. ఈ విధంగా టాస్క్ బార్ని పట్టుకొని మీరు షేకింగ్ ద్వారా క్లిక్ చేసి మౌస్ని అట్లా షేక్ చేయడం ద్వారా మినిమైజు అండ్ మళ్ళీ రీస్టోరు బ్యాక్గ్రౌండ్లో ఉన్న విండోస్ని ఆ విధంగా చేసుకోవచ్చు. అట్లనే నెక్స్ట్ ఫ్లిప్పింగ్ అని ఉంది. ఈ యొక్క ఫ్లిప్పింగ్ అంటే మీరు ఏవైతే అప్లికేషన్స్ ఓపెన్ చేస్తున్నారో వాటి మధ్యలో మూవ్ కావాలి అనుకుంటే ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. జస్ట్ కంటిన్యూస్గా మీకు ఓపెన్ అయి ఉన్న ఇవి వస్తాయి. ట్యాబ్ ప్రెస్ చేస్తూ ఉండండి ఆల్ట్ పట్టుకొని. అప్పుడు మీకు ఏది కావాలో అక్కడికి వచ్చి మీరు జస్ట్ రిలీజ్ చేశారంటే మౌస్ని ఆ పర్టికులర్ అప్లికేషన్ని మీరు తీసుకోవచ్చు. దీన్ని ఫ్లిప్పింగ్ అంటాం. ఈ విధంగా డెస్క్టాప్లో మీకు స్నాపింగ్, పీకింగ్, షేకింగ్, ఫ్లిప్పింగ్ ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి.